సహోదరులు 50 మందికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరము కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరిచేసుకొని మనమందరము ప్రభువు వల్ల ఎదగడానికి ప్రయాసపడతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31 నుంచి 32 వచనాలు. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పాలనే ప్రేమతో కోరుచున్నా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపము దోషణయు వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమై దోషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలగదు, కానీ పరిశుద్ధాత్మనికి విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందే కానీ రాబో యుగమందే కానీ పాపక్షమాపణ లేదు. పరిశుద్ధాత్మనికి విరోధమైన పాపమును ఆనాడు పరిసయ్యులు ఎలాగూ చేశారో ఈ యొక్క విషయంలో ఆయన తేటగా తెలియజేస్తున్నారు. కాబట్టి మనుషుడు నోటి ద్వారా జరిగించే 3 రకాలైన పాపములను ఈ 2 వచనాలను ఆయన తెలియజేస్తున్నాడు. ప్రత్యేకించి ఆనాడు పరిసయ్యులు చేసినటువంటి దోషణ అనేది పరిశుద్ధాత్మనికి విరోధమైనదని ఈయన తెలియజేస్తూ, అలాంటి ఒక దోషణ ఏమిటో ఇక్కడ తేటగా ఆయన 31, 32 వచనాలలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక 2 వచనాలలో 3 పాపములు, అంటే మనం నాలుగుతో చేసే లేక నోటితో చేసే 3 పాపములను ఇక్కడ ఆయన వర్గీకరించడం జరుగుతుంది. ఒకటి, మనం ఏం పాపం చేసినా, ఎలాంటి దోషణ చేసినా, ఎన్ని రకాలైన పాపాలు మనం ఇక భూమి మీద చేసినను సరే ప్రతి పాపమునకు క్షమాపణ ఉన్నది అని తెలియజేసేటువంటి వచనం 31వ వచనంలో. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషని వారికి క్షమించబడును. కాబట్టి మనం భూమి మీద జీవించే కాలంలో ఎన్ని పాపాలు చేసినా, ఎంతగా మనము దూషించినా, ఎన్ని రకాలైన అపరాధములు పొరపాట్లు మనం చేసినా సరే ప్రతి మనుషునికి పాపక్షమాపణ అనుగ్రహించబడుతుందని ప్రభువైన యేసుక్రీస్తు తేటగా మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఏ మనుషుడైనా సరే, అయ్యా నేను పాపం చేశాను, ఆ పాపానికి క్షమాపణే నాకు ఒకవేళ లేదన్నట్లయితే పొరపడుతున్నాం. ప్రతి పాపమునకు యేసుక్రీస్తు ప్రభువారి యందు క్షమాపణ ఉన్నది. ప్రతి పాపమునకు దేవుని యందు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా క్షమాపణ మనుషునికి ఉన్నది. ఏ పాపమునకైనా సరే, మరి ఎన్ని పాపములు చేసినాను, మన యొక్క పాపములు ఆకాశమంతా ఎత్తైనను, మన పాపములు మన లెక్కింపలేని వెంట్రుకలకంతా అన్ని పాపములు మనం చేసినాను సరే, మనం ఏమని దోషణ చేసినాను సరే ప్రతి పాపమునకు క్షమాపణ అనేది మనకు అనుగ్రహించబడుతుందని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. అవునండి. 31వ వచనం గమనించాను. 31వ వచనంలో ఆయన తెలియజేసేది, కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, చాలండి, ప్రతి పాపమును దోషణయు వారికి క్షమించబడును. ఏ పాపానికైనా క్షమాపణ లేదండి. ఒక ఆయన చెప్పవచ్చు బుద్ధిపూర్వకం చేసేది, అది ఆ కాంటెక్స్ట్ ఇది కాదన్నమాట. అది ఇక్కడ ఉన్న చెప్పనేటువంటి కాంటెక్స్ట్ కాదు అది. అక్కడ ఏ బుద్ధిపూర్వకం చేసేటువంటి పాపం అనేది పాపమని తెలిసి దాన్ని బుద్ధిపూర్వకంగా ప్లాన్ చేసి చేయడము, అది లోకంలో ఉన్న వారికి అది పాపం అనే వారికి తెలియకపోవచ్చు.
ఇది పాపం అని ఎవరు నిర్ణయిస్తారు? ఏది పాపం ఏది పాపం కాదని ఎవరు నిర్ణయించగలరు? ఇది పాపం అని మనకు ఎలాగో తెలుసునంటే దేవుడు మాత్రమే నిర్ణయిస్తాడు. దేవుడు ఏదైతే పాపం అని నిర్ణయిస్తున్నాడో అదే పాపం. దేవుడు నిర్ణయించినటువంటిది, దేవుని యొక్క చట్టములో లేనటువంటిది పాపంగా ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి మనుషుడు ఏ పాపము చేసినను సరే, ఏ రకముగా దూషించినను సరే, అంటే తన శరీరంలో ఏ పాపం చేసినను, హృదయంలో ఏ పాపం చేసినను, ఈవెన్ తన నోటి ద్వారా ఏ పాపం చేసినను సరే, ప్రతి మనుషునికి పాప క్షమాపణ అనేది ఉన్నదని యేసుక్రీస్తు వారు వాగ్దానం చేస్తున్నారు. 31వ వచనం అదే తెలియజేస్తుంది. ప్రతి పాపమునకు, అంటే ప్రతి పాపమునకు ఏ పాపమైనా సరే ఉన్నాయి, ఆ పాపమునకు యేసుక్రీస్తు బందు క్షమాపణ అనేది ఉంటున్నది. దేవుని యందు క్షమాపణ ఉంటున్నది. కాబట్టి మనమందరం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ప్రతి పాపమునకు క్షమాపణ ఉన్నది. కాబట్టి ఆనాడు పాత నిబంధనలో వారికి చెప్పినట్లుగా ప్రతి పాపమునకు ఒక బలి ఉంటుంది. ప్రతి పాపమునకు ఏముంటుంది? ఒక బలి అనేది ఉంటుంది. బలి అర్పించబడలేనటువంటి పాపం అనేది ఏది కూడా లేదు. అప్పుడు ఒకే ఒక బలి ఏమిటంటే, నువ్వు తెలిసి హత్య చేసినట్లయితే దానికి బలి లేదు. రెండోది, ఈవెన్ ఆశ్రయపురంలో కూడా నువ్వు అనుమతించబడడానికి అవకాశం లేదు. అంటే అది బుద్ధిపూర్వకంగా నువ్వు ఒక పాపం చేసినట్లయితే దానికి ఒక బలిని దేవుడు నిర్ణయించలేదు పాత నిబంధనలో. రెండోది, నువ్వు ఆశ్రయపురానికి వెళ్ళి తలదాచుకున్నా సరే, నువ్వు తెలిసి ప్లాన్ చేసి పాపం చేసావు కాబట్టి నిన్ను బయటికి తీసుకొచ్చి నేను చంపేస్తా, ప్రాణానికి ప్రాణం అనేది అర్పించబడుతుంది. దానికి బలి అనేది ఎక్కడా కూడా లేదు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ప్రతి పాపం అన్నప్పుడు ప్రతిదీ, అది ఏ పాపమైనా సరే ఉన్నాయి, ప్రతి పాపమునకు దేవుని యందు క్షమాపణ మనుషునికి ఉన్నది. అంటే మనం ఆలోచన చేయవచ్చు, అయ్యా నేను చేసే పాపానికి దేనికైనా క్షమాపణ లేదంటే ఆయన చెప్తున్నాడు అలాంటిది ఒక ప్రశ్నే లేదు. ఆయన చెప్తున్నాడు ప్రతి పాపమునకు దేవుని యందు క్షమాపణ అనేది ఉంటున్నది. మనం అనేక సందర్భాలలో మనం దూషిస్తాం, మనం అనేక సందర్భాల్లో పాపం చేస్తాం. ఉదాహరణకు పౌలు గారిని తీసుకుందాం. పౌలు గారు పాపులందరికన్నా ఎలాగున్నాడు? ఆయన ప్రధానమైన పాప. అంటే దాని అర్థం ఏమిటి? ఆయన పాపం చేసిన అందరికన్నా ఆయన మొదటివాడుగా ఉన్నాడు. ఏ విధానంలో? ఒకటి, ఆయన చేసిన పాపాలను చేశారు. రెండోది, సంఘాన్ని హింసించి, దేవుని పిల్లల్ని హింసించి వారిని చంపినందువలన ఆయన ప్రధానమైన పాపిగా తాను ఎంచుకోవడం జరిగింది. అలాగైనట్లయితే ఆ ప్రధాన పాపికి కూడా రక్షించడానికి యేసుక్రీస్తు వారి దగ్గర క్షమాపణ ఉన్నదని 1 తిమోతి 1:15 ఆయన తేటగా తెలియజేస్తారు. రెండోది, యేసుక్రీస్తు వారు రెండోది వచ్చి పౌలు గారు దూషించారు కూడా. పూర్వం ఆయన ఏ విధంగా ఉన్నాడు? దూషించబడిన వాడుగా ఉన్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 13వ వచనం, 12-13 వచనాలు. 1 తిమోతి 1వ అధ్యాయం 12-13 వచనాలు. పూర్వమును దోషకుడును హింసకుడును హానికరుడు నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిని ఎంచుచున్నాను. పూర్వం పౌలు గారు ఏం చేశారంట? ప్రతి పాపమునకు ప్రతి దోషణకు కూడా యేసుక్రీస్తు వారి దేవుని ఏమున్నది? క్షమాపణ ఉందని చెప్తున్నాడు. పౌలు గారు అటు ప్రధాన పాపిగా ఉన్నాడు, రెండోది దూషణ విషయంలో కూడా తాను ఏ విధంగా ఉన్నాడు? పాపం చేసిన వాడుగా ఉన్నాడు. పౌలు గారు దూషించిన వాడుగా నిలబడ్డాడు. ఆయన ప్రధాన పాపి, మరి ఆయన దోషకుడుగా నిలబడ్డాడు. అయినను సరే ఆయన పాపములన్నిటికీ దేవుడు క్షమాపణను అనుగ్రహించాడు. కాబట్టి లోకమందు ఏ మనుషుడైనా సరే తాను చేసిన పాపములన్నిటికీ క్షమాపణ అనేది ప్రభువునందు దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఇలాంటి ఒక మార్గమును లోకములో మరి ఎక్కడ కూడా చూడలేము మనం. ఇలాంటి గ్యారంటీనిచ్చే, అంటే ఒక నమ్మకమునిచ్చేటువంటి ఒక మార్గము మరి ఏ మార్గం లేదు. ఏ మతాన్ని తీసుకోండి మీరు, లోకంలో ఏ మతమును తీసుకున్నాను సరే పాప క్షమాపణ అనే ఒక గ్యారెంటీని ఎవరు ఇవ్వలేరు.
ఏ మతం ఇవ్వలేదు. నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్పగలరు, పాపాలు పోగొలుగుతుందని చెప్తారు, కానీ గ్యారెంటీ ఇచ్చేటువంటిది ఏ యొక్క మతం యొక్క భూమి మీద ఉండలేదు. కానీ యేసుక్రీస్తు వారు ప్రతి పాపమునకు, మనుషుడు చేసే ప్రతి దోషణకి పాప క్షమాపణ ఉన్నదని యేసుక్రీస్తు వారు మనకి గ్యారెంటీ ఇచ్చారు. మరి ఎక్కడ కూడా లేదండి ఈ యొక్క అవకాశం. యేసుక్రీస్తు వారి నందు మాత్రమే, దేవుని యందు, నిజమైన దేవుని యందు మాత్రమే ఈ యొక్క సౌలభ్యం అనేది మనకున్నది. ఏ మనుషుడు ఇంత గ్యారెంటీ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ప్రతి పాపమునకు మరి దూషణకి దేవుని యందు మనకేమున్నది? క్షమాపణ ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క బిజినెస్సే అదిగా ఉన్నది. ఆయన యొక్క లోకంలో దేనికి వచ్చాడు? ఆయన పాపులను ఆయన క్షమించడానికి వచ్చాను. పాప క్షమాపణ అనేది మనుషునికి అవసరమైనటువంటిది. ఎంత మనము చేసినా సరే ఒక మనుషునికి పాప క్షమాపణ లేనట్లయితే అతన్ని చివరికి ఆ యొక్క పాపం అనేది ఏం చేస్తుంది? దేవుని ఎదుట దోషిగా నిలబెడుతుంది. దేవుని ఎదుట ఒక వ్యక్తి పాపము లేనివాడుగా, దోషము లేనివాడుగా, అపరాధము లేనివాడుగా నిలబడవలనంటే ప్రతి మనుషునికి పాప క్షమాపణ అనేది అవసరము. అందువల్ల యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ప్రతి పాపమునకు, ప్రతి దోషణకు ఏమున్నది? క్షమాపణ అనేది ఉన్నది. 2, యేసుక్రీస్తు వారికి విరోధముగా చేసిన ప్రతి పాపమునకు, ప్రతి దోషణకి క్షమాపణ ఉంది. 2వ వచనం, 32వ వచనం గమనించాను. మత్తయి సువార్త 12:32. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడవానికి పాప క్షమాపణ కలదు కానీ, యేసుక్రీస్తు వారికి విరోధంగా నువ్వు పాపము చేసినా, ఆయనను మనం దూషించినను, లేనట్లయితే ఆయన విషయంలో నువ్వు ఎన్ని తప్పిదములు, ఆయనకు విరోధంగా ఎన్ని పాపాలు చేసినాను సరే, ఆయన్ని హింసించిన, బాధ పెట్టిన, ఆయన్ని మీరు శ్రమపరిచిన, ఆయనకు విరోధంగా ఎన్ని పాపాలు చేసినా, ఈవెన్ ఆయన సిలువ వేసిన, ఆయన దూషించారు, ఉమ్మారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని కట్టి ఆయన రెల్లును కొట్టారు, ఆయన 40 కొరడా దెబ్బలు కొట్టారు, ఆయన అన్యాయంగా ఆయన్ని సిలువకు అప్పగించారు, ఆయన 30 వెండి నాణాలు తీసుకొని యూదా ఇస్కరియోతు అప్పగించారు. ఎంతమంది ఎన్ని రకములుగా పాపం చేసినా సరే, యేసుక్రీస్తు వారికి విరోధముగా మరియు ఆయన్ని దూషించినను సరే, ప్రతి మనుషునికి పాప క్షమాపణ అనేది ఉన్నది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన అందరూ దూషించారు, అందరూ ఆయన్ని దేవుని కుమారుడని అంగీకరించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని ఎవరు కూడా ఏం చేయలేదు, ఎవరు కూడా ఆయనని అంగీకరించినట్లుగాను, ఎవరు కూడా ఆయనని గౌరవించినట్లుగా లేదు. అందరూ ఆయనకు విరోధంగా తప్పును చేశారు, పాపం చేశారు. కారణం ఏమిటంటే ఆయనకు నేచర్ అది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఈయన దేవుని కుమారుడని ఒక ఆనవాళ్ళు అనేది ప్రత్యేకించబడలేదు ఆయనకి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని కుమారుడు అనడానికి ఒక ప్రత్యేకతను దేవుడు ఆయన కనపరచలేదు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు ఒక గొప్ప మార్పులను ఆయన చేయలేదు. అనేకమైనటువంటి విషయములను ఏం చేయలేదు, ఆయన మనుషులకి గంభీరంగా చెప్పలేదు. యేసుక్రీస్తు వారు వస్తున్నాడని లోకానికి ముందుగానే ఆయన ఏం చేశాడు తెలియజేసినాను సరే, ఆయన పుట్టినప్పుడు ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క దారిద్రతను బట్టి ఎవరు కూడా యేసుక్రీస్తు వారిని ఏం చేయలేదు, వారు గుర్తించలేదు. కాబట్టి ఆయన దేవుని కుమారుడిగా నీవు నేను గుర్తించకపోయినా సరే క్షమాపణ ఉంది. కారణం ఏమిటంటే ఆయన ఐడెంటిఫై చేయడానికి ఆయనకున్న ఆనవాళ్ళు అనేది ఎక్కడ కూడా మనుషులు భూసంబంధంగా కనబడలేదు. కొంతమంది గుర్తించారు, కొంతమంది తెలుసుకున్నారు యేసుక్రీస్తు వారిని. అందుకని ఆయన చెప్తున్నాడు, నాకు విరోధంగా ఎన్ని రకాలుగా మీరు పాపం చేసినాను సరే, కారణం ఏమిటంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడానికి అనడానికి ఆయన కొన్ని ప్రత్యేకతలు అనేది, మినహాయింపులు అనేది లేదు. ఆయన పుట్టుక నుంచి ఆలోచన ఆయన పుట్టుకలను ఎక్కడ పుట్టాడు? ఆయన పుట్టినటువంటిది స్వల్పమైనటువంటి గ్రామం అది. అలాంటి గ్రామంలో పుడితే ఎవరు గుర్తించగలరు? అందువల్ల ఆయన దూషించారు. ఆయన పుట్టిన వెంటనే ఆయనని పండుకోబెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఇంట్లో కూడా ఏం చేయలేదు, వారికి సత్రమందు కూడా వారికి ఆయనకు స్థలం లేదు, పశువుల పాకలో పెట్టారు. పశువుల పాకలో పెట్టిన ఒక దేవుని కుమారుడని ఎవరైనా తెలుసుకోగలరండి? కారణం ఏమిటంటే ఆయన యొక్క స్థితి, భూమి మీద ఉన్న యొక్క స్థితిని బట్టి ఆయనకి విరోధముగా
ఆయనకి ఆయనకి అనేక రకాలుగా ఆయన దూషించారు. ఇంకా ఏమని ఆయన ఇప్పుడు ఏం చెప్పారు? ఆయన బయల్జెబుల్ వాళ్ళని కొట్టారు. ఏమన్నా 30 వచనం మార్కు సువార్తలు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువుని ఏమని చెప్పారు? మార్కు సువార్త 3వ అధ్యాయం 30 వచనం. మార్కు 3:30. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి. యేసుక్రీస్తు ప్రభువుని ఏం చెప్తున్నారు? అపవిత్రాత్మ పట్టినవాడని చెప్తున్నారు. అయినా సరే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నీకు క్షమాపణ ఉంది. నువ్వు బయల్జెబుల్ వలన దేహం వెళ్ళగొట్టుచున్నావు. యేసుక్రీస్తు ప్రభు విషయంలో నువ్వు ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఎన్ని రకాలుగా వారు దూషించారు, ఎన్ని రకాలుగా ఆయన ఏం చేశారు? వారు హింసించారు, శ్రమ పెట్టారు, బాధించారు. ఏమన్నా ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఏమన్నా ఏం చేశారు? ఆయన్ని నేను ఎరగనని చెప్పారు ఒక ఆయన. కొంతమంది డబ్బులు ఇచ్చే ఒక ఆయన ఏం చేశారు? డబ్బులు ఇచ్చి ఆయన నమ్మేశారు, ఆయన సిలువ వేశారు. మరియు అన్ని విషయములు చేసినా సరే ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు. ఎందుకని? ఒకవేళ వారు దేవుని కుమారుడని ఎరుగున్నట్లయితే ఆ విధంగా చేసేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఆయన యొక్క నేచర్ అలాంటిది. ఆయన భూమి మీద జీవించినటువంటి జీవితాన్ని బట్టి అనేకులు ఆయనకు విరోధంగా ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. నిజంగా ఆయన మహిమా స్వరూపియగు ప్రభు అని లోకానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఆనవాళ్ళ ద్వారా ప్రత్యక్షపరచబడి ఉన్నట్లయితే ఆయన దగ్గర కూడా ఎవరు వెళ్ళి ఉండేవాళ్ళు కాదు. ఆయన దూషించడం కాదు, ఆయన దగ్గర కూడా వెళ్ళేటువంటి వారు కాదు. ఒకవేళ ఆయన రాజుగా పుట్టినట్లయితే ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి వారైనా మనుషులు. ఆయన రాజుగా ఉన్నట్లయితే, భూసంబంధమైన రాజుగా ఆయన పుట్టి ఉన్నట్లయితే ఏ సర్వసాధారణ మనుషులు రాజు దగ్గరికి వెళ్ళేటువంటి వాడు కాదు. ఒకవేళ ఆయన ధనవంతుడిగా పుట్టి ఉన్నట్లయితే ఏ పేదవారు, ఏ విధమైన మనుషులు కూడా ఏం చేయలేరు, ఆయనతో కలిసి ఉండలేరు. లేనట్లయితే ఆయన గొప్ప వంశంలో పుట్టి ఉన్నట్లయితే, గొప్ప వంశంలో పుట్టాడు కానీ ఉన్నతమైన స్థితిలో పుట్టి ఉన్నట్లయితే ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళేవారు కాదు. అందువలన భూమి మీద యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ యొక్క పరిస్థితులను అనుసరించి యేసుక్రీస్తు వారి విరోధంగా అనేకులు పాపం చేశారు, ఆయన దూషించారు, హింసించారు, శ్రమపరిచారు, ఏమని సెలవు వేశారు. ఏమని సిలువ వేసిన తర్వాత కూడా ఆయన సమాధిని ఏం చేశారు? వాళ్ళు వంచకుడు అని చెప్పారు ఆయన్ని. ఆ సమాధికి సంఖ్యలేసి బిగించేశారు. ఇవన్నీ చేయడానికి కారణం ఏమిటంటే ఆయన మహిమా స్వరూపియగు ప్రభు అని వారికి తెలియకపోవడము. అందుకనే యేసుక్రీస్తురావు చెప్పన్నారు, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారు ఎవరికి చేస్తున్నారో, మహిమా స్వరూపియగు ప్రభువుని దేవుని కుమారుని సిలువేస్తున్నారని వారు ఎరిగి ఉన్నట్లయితే, మెస్సైన వారు సిలువేస్తున్నారని వారు తెలుసుకొని ఉన్నట్లయితే, దానికి ఒక ప్రత్యేకమైన ఆనవాళ్ళని ఆయన చూపించి ఉన్నట్లయితే ఎవరు కూడా ఏం చేసేవారు కాదు, ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి వారు కాదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ప్రతి మనుషునికి యేసుక్రీస్తు విరోధంగా పాపం చేసినాను సరే, ఏ మనుషుడైతే తనకు విరోధంగా పాపం చేస్తున్నారో వారు మారు మనసు పొంది ప్రభు దగ్గరకు వచ్చి ఆయన గురించి విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఒప్పుకొని ఆయన యొక్క నామములో బాప్తిసం పొందినట్లయితే వారికి క్షమాపణ అనేది ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు వారికి విరోధంగా నువ్వు ఎన్ని తప్పిదాలు చేసినా సరే అని చెప్తున్నాడు, మీకు క్షమాపణ ఉన్నది. ఎందుకు ఆయనకు విరోధంగా మనం పాపం చేస్తున్నాము, ఎందుకు ఆయనకు విరోధంగా తప్పిదం చేస్తున్నాము? ఒకే ఒక కారణం ఏమిటంటే ఆయన ఎవరో నీకు తెలియదు కాబట్టి, ఆయన ఎంత గొప్పవాడో నువ్వు ఎరగవు కాబట్టి ఆయన యొక్క దైవత్వాన్ని శంకించారు, ఆయన వీడని పిలిచారు, ఆయన సృష్టికర్తని దాన్ని వారు ఏం చేశారు? మర్చిపోయారు. మరి యేసుక్రీస్తు వారు ఎన్ని రకములుగా ఒక వ్యక్తిని అవమానపరచవలేనో, దూషించవలేనో, శ్రమపరచవలేనో, తిట్టవలేనో అన్ని రకాల యేసుక్రీస్తు వారికి విరోధంగా వారు ఏం చేశారు. అయినా సరే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, వారు నేను ఎవరని వారికి తెలియదు కాబట్టి, వారు తెలియకుండా చేస్తున్నారు కాబట్టి వారిని క్షమించమని తండ్రి దగ్గర ఆయన కోరుకొంచున్నాడు. అందువల్ల ఆయన చెప్తున్నది, మనుష్య కుమారునికి విరోధంగా ఎవరు పాపం చేసినను సరే,
ఎన్ని పాపములు చేసినా సరే ఏమున్నది? క్షమాపణ ఉన్నది. కాబట్టి మొదటగా మనం ఏం చూసాము? ప్రతి పాపమునకు దేవునికి విరోధంగా, లేఖనాలకు విరోధంగా, అంటే మనకి దేవునికి విరోధంగా మనం ఎన్ని పాపములు చేసినా సరే మనకి క్షమాపణ అనేది ఉన్నది. మనం ఎన్ని రకాలైన పాపం చేయవచ్చు. అంటే పాపం అనేది ఏం చేయబడుతుంది? దేవుని యొక్క ఆజ్ఞను బట్టి అది పాపం అని గుర్తించబడుతుంది. అందువలన ఏ పాపం మనం చేసినా సరే అది దేవునికి విరోధమైనది. ఎందుకంటే దేవుడు ఇది పాపం అని చెప్తున్నాడు కాబట్టి ప్రతి పాపం అనేది ఆయనకి విరోధమైందే. 2, యేసుక్రీస్తు వారు విరోధంగా మన పాపం చేసినట్లయితే అయినా సరే మనకేమున్నది? క్షమాపణ అనేది మనకి ఉన్నదని యేసుక్రీస్తు వారు చెప్పారు. 32వ వచనం అదేగా చెప్తున్నాడు ఆయన. 32వ వచనం ఏం చెప్తున్నాడండి ఆయన? మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు. నోటి ద్వారా నువ్వు ఏం మాట్లాడుతున్నావో ఏదైనా మాట్లాడవచ్చు నువ్వు యేసుక్రీస్తు వారిని గురించి. అందువల్ల తెలిసి కాదు, తెలియకుండా. యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడు అని తెలిసి మనం ఆయన దూషించలేం. యేసుక్రీస్తు వారు లోక రక్షకుడని మనం ఆయనకు విరోధంగా ఆలోచన చేయలేం. తెలియనటువంటి వారు ఎన్నో రకాలుగా ఏం చేస్తారు? యేసుక్రీస్తు వారిని గురించి చెబుతారు. ఆయన సరే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, అన్ని దోషణలు, అన్ని నోటి మాటలు, అంటే నోటి ద్వారా మీరు చేసే ప్రతి పాపానికి యేసుక్రీస్తు వారి విషయంలో క్షమాపణ అనేది ఉన్నది. 3, పరిశుద్ధాత్మనికి విరోధమైన పాపమునకు క్షమాపణ అనేది లేదు. 3 రకాలైన పాపాల గురించి మనం చెప్పాం. 1, ప్రతి పాపానికి క్షమాపణ ఉన్నది. 3వది పరిశుద్ధాత్మనికి విరోధంగా. క్షమాపణ లేదు. ఇది 3 రకమైన పాపం. పరిశుద్ధాత్మనికి విరోధంగా ఎవరైతే పాపం చేస్తారో లేక దూషిస్తారో, ప్రత్యేకించి పరిశుద్ధాత్మని విరోధంగా మాట్లాడువానికి, పరిశుద్ధాత్మనికి విరోధంగా దోషణ చేసేవానికి క్షమాపణ అనేది ఉండదు. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువుకి క్షమాపణ లేదనా? దేవుని ఎందుకు క్షమాపణ లేదన్నా? దానికి యేసుక్రీస్తు ప్రభు దగ్గర క్షమాపణ లేదండి. ఆ పాపానికి ఉంది, కానీ చట్టం అనేది అంగీకరించదు. ప్రతి పాపానికి యేసుక్రీస్తు వారు క్షమించగలరు, అన్ని పాపాలను ఆయన క్షమించగలడు, అంత శక్తి ఉంది ఆయనకి. కానీ పరిశుద్ధాత్మనికి విరోధంగా ఏ మనుషుడైతే పాపం లేక దోషణ చేస్తున్నాడో ఆ మనుషునికి చట్టములో క్షమాపణ అనేది ఉండదు. చట్టం అనేది రాయబడింది. ఆ చట్టమును అనుసరించి క్షమాపణ ఉంటుందో లేదో నిర్ణయించబడుతుంది. సరే, ఈ యొక్క సబ్జెక్ట్ని అనుసరించి, ఏ సబ్జెక్ట్ని? మనం చదువుకునేటువంటి సబ్జెక్ట్ని అనుసరించి పరిశుద్ధాత్మనికి విరోధమైన దోషణ ఏమిటి, ఆ పాపానికి ఎందుకు క్షమాపణ ఉండదు? మనం చదివేటంటి ఆ యొక్క సబ్జెక్ట్ ఏమిటి? 24వ వచనాన్ని మర్చిపోకూడదు. 23, 24 వచనాల్లో మనము ఎన్నడూ కూడా మర్చిపోతే సబ్జెక్ట్ని వదిలేస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 23, 24 వచనాలు ఒకసారి చదవండి. అందుకు ప్రజలందరూ విస్మయముంది, ఈయన దావీదు కుమారుడు కాదా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొడుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదు అనిరి. అదే మత్తయి సువార్త
12వ అధ్యాయము 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకి వచ్చి ఉన్నది. ఇక్కడ గమనించండి, ఏది పరిశుద్ధాత్మనికి విరోధమైన పాపమో ఈ యొక్క సబ్జెక్ట్లో దానికి క్షమాపణ లేదో, ఈ పరిశుద్ధాత్మనికి విరోధమైన పాపమును ఈ సబ్జెక్ట్లో ఎవరు చేస్తున్నారు? పరిసయ్యులు. ఏం పాపం చేశారు? ఒకటి అంటే అసలు వాస్తవం ఏమిటో మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు దయ్యములను పరిశుద్ధాత్మని ద్వారా వెళ్ళగొట్టుచున్నారు. కరెక్ట్ అండి? 28వ వచనం, అవునా కాదా? 28వ వచనం చదవండి బెదరు. మత్తయి సువార్త 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల. చాలండి. ఇప్పుడు ప్రభువు దయ్యములను ఎలాగ వెళ్ళగొట్టున్నారు? పరిశుద్ధాత్మ మూలంగా వెళ్ళగొట్టున్నారు. దీంట్లో ఏదైనా సందేహం ఉందండి? ఏదైనా సందేహం ఉందా? దేవుని ఆత్మ వలన లేక పరిశుద్ధాత్మన వలన యేసు ప్రభువు దయ్యములను వెళ్ళగొట్టుచున్నారు. క్లియర్ అండి? 28వ వచనం ప్రకారము. రైట్. ఇది 28వ వచనం. ఇప్పుడు 24వ వచనంలో పరిసయ్యులు ఏం చెప్పారు గమనించారు. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూల వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. చాలా. ఇప్పుడు పరిసయ్యులు ఏం చెప్పారు? ప్రభువు దయ్యములను ఎలా వెళ్ళగొట్టుచున్నారు? బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నారని ఎవరు చెప్పారు? పరిసయ్యులు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మనికి విరోధమైన పాపం గమనించండి. యేసుక్రీస్తు వారు దయ్యములను పరిశుద్ధాత్మని ద్వారా వెళ్ళగొట్టుచున్నప్పుడు ఏ పరిసయ్యులైతే అది పరిశుద్ధాత్మ మూలం కాదు, దయ్యముల వలన అంటే బయల్జెబూల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నారని వారు చెప్పారు. కాబట్టి ఆయన చెప్తున్నాడు ఇది పరిశుద్ధాత్మనికి విరోధమైన పాపము. ఈ పాపమునకు ఆయన చెప్తున్నాడు ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. 32వ వచనము. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మనికి విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ ఉండనరదు. ఈ యుగం అనేది ఏమిటి? వాస్తవానికి ఇక్కడ 2 యుగాలు చెప్పబడింది. ఒకటి ధర్మశాస్త్ర యుగము, రెండోది వచ్చి కొత్త నిబంధన. ఇక్కడ రెండిట్లో క్షమాపణ లేకపోతే ఎక్కడ కూడా క్షమాపణ లేదు అని ఆలోచన చేయాలి. ఒకటి ధర్మశాస్త్ర కాలము, అంటే యుగం అనేది కాలాన్ని సూచించేటువంటిది. అది ధర్మశాస్త్ర కాలంలో క్షమాపణ లేదు, ప్లస్ కొత్త నిబంధనలో కూడా వారికి క్షమాపణ లేదు అని తీసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క భూమి మీద క్షమాపణ లేదు, రాబో లోకంలో క్షమాపణ లేదని తీసుకోవచ్చు. కానీ ఇక్కడ దీన్ని తీసుకుంటేనే సరిపోతుంది. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో దానికి ముందుగా దానికి క్షమాపణ లేదు, ఎందుకంటే చట్టం వచ్చిన తర్వాతే జరగాలి. చట్టము లేనప్పుడు ఇప్పుడు ధర్మశాస్త్రానికి ముందుగా ఎవరైనా సరే పరిశుద్ధాత్మనికి విరోధంగా మాట్లాడారంటే క్షమాపణ లేదని మనకు చట్టం లేదు, మనం దాన్ని గుర్తించలేము. కానీ చట్టం అనేది ఎక్కడ ఆరోపించబడింది? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఆజ్ఞ ఇచ్చింది, కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆజ్ఞాపించబడింది. కాబట్టి ఈ యుగమందు అన్నప్పుడు ధర్మశాస్త్ర యుగమందు క్షమాపణ లేదు, రెండోది కొత్త నిబంధన యుగమందు కూడా ఏమీ లేదు, క్షమాపణ లేదు. కాబట్టి ఇక్కడ మీకు క్షమాపణ లేకపోతే అక్కడ కూడా క్షమాపణ లేదు, అక్కడ కూడా మనకు క్షమాపణ లేదు.
అక్కడ పోయి క్షమించేటువంటి కార్యక్రమాలు అనేది ఎక్కడ కూడా ఉండదు అని తీసుకునవచ్చును. అలాగనే అండర్స్టాండ్ చేసుకున్నాను. రెండో రకంగా ఏం ఆలోచన చేస్తారంటే ఈ యొక్క భూమి మీద క్షమాపణ లేదు, రాబో యుగంలో కూడా క్షమాపణ లేదు, రాబో యుగంలో క్షమించే కార్యక్రమాలు లేదని మనం అందరం ఎరుగున్నాం. కాబట్టి ధర్మశాస్త్ర యుగం అంది అయినను కొత్త నిబంధన యుగం అంది అయినను సరే ఈ మనుషునికి ఏమి లేదు, క్షమాపణ అనేది ఉండదు. కారణం ఏమిటంటే చట్టం అనేది ఉండాలి. ఎందుకంటే చట్టం అనేది లేనట్లయితే అది పాపముగా ఆరోపించబడదు. దేవుడు ఒక చట్టాన్ని ఇస్తే తప్ప అది ఆజ్ఞ కాదు. అది యేసుక్రీస్తు వారు చెప్పారు, అయ్యా ఈ యుగం మంది క్షమాపణ లేదు. అప్పుడు ఏ కాలంలో ఉన్నారు వారు? ధర్మశాస్త్ర కాలంలో ఉన్నారు. కాబట్టి అప్పుడు లేదు, ప్లస్ ఎప్పుడు లేదు, కొత్త నిబంధన కాలంలో కూడా వారికి క్షమాపణ ఉంది. ఈ రెండు కాలంలో నీకు క్షమాపణ లేదు, మరి ఎక్కడ కూడా ఉండదు. ఇక భూమి మీద మనం క్షమించబడాలి. అక్కడ వెళ్ళేసి ఏం చేయబడలేము మనము, అక్కడ క్షమాపణ కోరుకునేటువంటిది లేదు. ఎలాగైనా సరే మీరు తీసుకోవచ్చు. ఈ యొక్క యుగం మంది అయినా సరే, భూమి మీద అయినా సరే, రాబో యుగం మంది అని తీసుకోవచ్చును. రెండోది ధర్మశాస్త్ర కాలం అయినా సరే, దానికి రెండోది వచ్చి కొత్త నిబంధన కాలంలో అయినా సరే మీరు తీసుకొనవచ్చును. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మనికి విరోధంగా పరిసయ్యులు చేసిన దూషణ ఏమిటంటే, దేనికి పాప క్షమాపణ ఉండదంటే వారు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ మూలంగా దయ్యాలు వెళ్ళగొట్టారు అనే దానికి బదులు యేసుక్రీస్తు బయల్జబుల వలన దయ్యములను వెళ్ళగొట్టారని వారు చెప్పారు. కాబట్టి ఆ దూషణ అనేది పరిశుద్ధాత్మనికి విరోధమైన పాపము. ఆ యొక్క పాపానికి క్షమాపణ అనేది ఈ యుగమందు లేదు, రాబో యుగమందు లేదని తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా ప్రశ్న ఉందండి దీంట్లో? ఇంకొక విషయం ఉంది, పరిశుద్ధాత్మనికి విరోధమైనటువంటి పాపం. అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మనికి విరోధమైన పాపం అనేది లేఖనాలకు విరోధమైన పాపంగా కూడా మనము గుర్తించడానికి అవకాశం ఉంది. అంటే పరిశుద్ధాత్మను మూలంగా దేవుడు యేసుక్రీస్తు వారు మనుషుడు రక్షణ పొందడానికి, మనుషుడు ఎలాగో పాప క్షమాపణ పొందవలేనో, ఎలాగున ఒక మనిషి పరలోకం వెళ్ళవలేనో ఈ మార్గములు అనేది క్లియర్గా సూచించబడింది. అంటే మనం ఈ విధంగా ఆలోచన చేయకూడదు. అంటే యేసుక్రీస్తు వారికి విరోధంగా మనం పాపం చేసినట్లయితే, అంటే దోషణ చేసినట్లయితే మనకి క్షమాపణ ఉన్నది. పరిశుద్ధాత్మనికి విరోధంగా మనము దోషం చేసినట్లు క్షమాపణ లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారి కన్నా పరిశుద్ధాత్మను గొప్ప వ్యక్తి అనుకున్నట్లేదు, పొరపాటు. ఆ కోణంలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అనేది ఇక్కడ లేదు. ఎందుకంటే మనం అనేక సందర్భాలు ఆ విధంగా ఆలోచన చేయవచ్చు. అది పొరపాటు. అది ఆయనకు ఉద్దేశించి చెప్పబడినటువంటిది కాదు ఇది. అంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే ప్రతి విషయమును తేటగా దేవుని యొక్క లేఖనముల ద్వారా మనుషులకు ఏం చేశాడు, ఆయన తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేయబడినటువంటి లేఖనములకు సాక్ష్యముగా అద్భుతములు అనేది ఏం చేయబడింది, అనుగ్రహించబడింది. మరియు యేసుక్రీస్తు అనంతరం వారి కృపావరములు కూడా పరిశుద్ధాత్మ మూలంగా అనుగ్రహించబడింది. ఇవన్నీ రుజువులు అనేది మనకు అనుగ్రహించబడిన తర్వాత పరిశుద్ధాత్మ మూలంగా ఇంకొను, అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి రక్షణ పొందడానికి మనము చేయాల్సినటువంటి పనులేమిటి? మనం లేఖనాల్లో చూసినట్లుగా వినాలి, విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం పొందాలి. కరెక్టా అండి? ఇది ఏక మార్గం. ఇది రక్షణకు మనం తెలిపేటువంటి మార్గం. అది దీనిలో ఏదైనా సందేహం ఉందండి? ఏదైనా మార్గము ఇది ఎక్కడ తెలియజేయబడింది? మనకి ఎక్కడ తెలియజేయబడింది? మనకి ఇది దేవుని యొక్క లేఖనముల ద్వారా పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించాడు. కరెక్టేనా? దీంట్లో ఏదైనా సందేహం ఉందండి? ఒక మనుషుడు రక్షణ పొందడానికి మొదట ఏం చేయాలి? వినాలి. వినకపోతే ఏం రాదు? విశ్వాసం రాదు. విశ్వాసం ఉంచకపోతే మారు మనసు అనేది రాదు. మారు మనసు వచ్చింది అనడానికి సూచన ఏమిటంటే ప్రభువును మనం ఒప్పుకోవడం. ఒప్పుకున్న దానికి విధేయత చూపడం ఏమిటంటే బాప్తిసమును పొందడం. ఇది రక్షణకి దేవుడు అనుగ్రహించిన మార్గము. ఈ మార్గం అనేది 2000 సంవత్సరములుగా పరిశుద్ధాత్మన మూలముగా ఆనాడు పరిశుద్ధమైన ప్రజలు ద్వారా దేవుడు ప్రేరేపించిన వాడే పరిశుద్ధాత్మన మూలంగా ఈ యొక్క మార్గమును 2000 సంవత్సరం ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన ప్రచురం చేశాడు.
ఈ విధంగా దేవుని యొక్క మార్గములు అనేది చక్కగా పరిశుద్ధాత్ముడు గ్రంథములో తెలియజేశాడు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను ఏం చెప్పారంటే దయ్యములు నేను పరిశుద్ధాత్మను వెళ్ళగొట్టుచున్నాను అని చెప్పారు. దీనికి పరిచయులు ఏం చేశారంటే, అయ్యా నువ్వు పరిశుద్ధాత్మ వల్ల దయ్యం వెళ్ళగొట్టడం లేదు, ఏం చేశావు నువ్వు, బయల్జెబూల్ వల్ల దయ్యం వెళ్ళగొట్టారని చెప్పారు. యేసుక్రీస్తురావు చెప్పారు, నువ్వు దేవదోషం చేస్తున్నావు, అంటే పరిశుద్ధాత్మ విరోధంగా నువ్వు దోషం చేస్తున్నావు, అందువల్ల నీకు క్షమాపణ లేదు. ఇప్పుడు అదేవిధంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక వ్యక్తి విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందాలి. ఇది ఆనాడు దేవుని పిల్లలకి పరిశుద్ధాత్మ మూలంగా తెలియజేయబడినటువంటి సందేశము, మార్గము దేవుని యొక్క లేఖనాల్లో స్పష్టంగా మనకు తెలియజేయబడింది. ఇప్పుడు నేను చెప్తున్నాను ఇదంతా అవసరం లేదు, జెండా కింద దూరండి అని చెప్పాను రక్షణ పొందడానికి. నేనేం చెప్పాను, ఇదంతా మీరు అవసరం లేదు, ఏం చేయండి, మీరు వేరే జెండా కింద మీరు బైబిల్గా మార్చుకున్నా సరే మీరు రక్షణ పొందుతారని చెప్పాను. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు పరిశుద్ధాత్మనికి ఏర్పాటు చేసినటువంటి మార్గమునకు మనం ఏం చేస్తున్నాము, విరోధంగా వేరే మార్గం చెప్తున్నాం. ఆనాడు పరిచయులు ఏ విధంగా అయితే ఆ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ మూలం కాదు బయల్జెబూల్ వాళ్ళని చెప్పారు, మనం ఏం చెప్తున్నామంటే రక్షణ మార్గం లేఖనాల్లో ఉండవచ్చు, కానీ నేను ఏర్పాటు చేసుకున్న మార్గం ఇదైనా మనం చెప్పినట్లయితే పరిశుద్ధాత్మనికి విరోధంగా ఏం చేస్తున్నాం, మనము దోషం చేస్తున్నాం. ఈ విధంగా గ్రంథములో చెప్పబడిన దైవ మార్గములను వ్యతిరేకంగా, అంటే పరిశుద్ధాత్మనికి విరోధంగా రాయబడిన లేఖనములు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడి రాయబడింది. ఒక చట్టం అనేది ఏర్పాటు చేయబడింది. ఆ చట్టానికి విరోధంగా మనం ఏదైనా సరే కలిపినా లేనట్లయితే దాంట్లో తీసివేసి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఏర్పాటు చేసినట్లయితే అది మనకేమవుతుంది, ఇప్పుడు పరిశుద్ధాత్మ విరోధమైనటువంటి పాపంగానే ఉంటున్నది. ఆ కోణంలో కూడా దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఏదైనా ప్రశ్నలు ఉందని 31, 32 వచనాలలో 31, 32 వచనాలు ఎవరికైనా ప్రశ్న ఉందా, అర్థం కాకుండా ఏదైనా ఉందా, ఎవరైనా అడగవచ్చు, ఏం పర్వాలేదు. బ్రదరు ఖచ్చితంగా షరతులు ఉన్నాయి, అదే కదా మనం చెప్పాం. ఒక వ్యక్తికి క్షమాపణ పొందాలంటే వినాలి, మారు మనసు పొందాలి. నేను 31వ వచనమైనా 32వ వచనమైనా క్షమాపణ పొందేటంటే క్రమం అనేది ఒకటే. ఒక పాత నిబంధనలు అయినా సరే బాప్తిస్మ యోహాను గారు ఏం తెలియజేశారు, మారు మనసు పొంది వారు మారు మనసు పొందాలి, విశ్వాసం ఉంచాలి. ఆ కార్యక్రమం వారు బాప్తిస్మ పొందినట్లయితేనే వారికి పాప క్షమాపణ నిమిత్తం ఆయన బాప్తిస్మ ఇచ్చుచుండెను. అంటే పాత నిబంధనలు ధర్మశాస్త్రం కింద ఒక వ్యక్తి పాపం చేసినట్లయితే దానికి సంబంధించిన బలిని అర్పించి ఏం చేయాలి, అతడు క్షమాపణ పొందవలేను. ఇప్పుడు కొత్త నిబంధన మనకు వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ యొక్క ప్రాసెస్ అనేది ఒకటే. వినాలి, విశ్వాసం ఉంచాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి. మనం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందితేనే పాప క్షమాపణ ఉంది. చేసినట్లే దేవుని యొక్క చట్టమునకు విరోధంగా, అంటే మనం చట్టం అనేది కొత్త నిబంధన, అంటే దేవుని యొక్క లేఖనాలకు విరోధంగా ఏదంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గములకు విరోధముగా మనం ఒక వేరే మార్గమును మనము ఆలోచన చేసినట్లయితే అది ఖచ్చితంగా పరిశుద్ధాత్మనికి విరోధమైనటువంటి పాపంతోనే గుర్తించవచ్చు. అందువలన ఈ యుగమందైనా సరే రాబో యుగమందైనా సరే ఇప్పుడు మనము ఆ యొక్క విషయాన్ని ఏ విధంగా ఆలోచన చేస్తున్నామో, ఆనాడు పాత నిబంధనలైనా సరే మరి కొత్త నిబంధనలైనా సరే క్షమాపణ అనేది ఖచ్చితంగా ఉండదు. రెండోది, ఈ యొక్క భూమి మీద క్షమాపణ ఉండకపోవచ్చును. రెండోది, అక్కడ కూడా మనకి క్షమాపణ అనేది ఉండకపోవచ్చు. ఏ విధానంలో అయినా సరే మనం తీసుకోవచ్చు. అన్నిటికీ ఒకే మార్గమే. అంటే ఇప్పుడు పాత నిబంధనలైనా సరే కొత్త నిబంధనలైనా సరే ఒక వ్యక్తికి క్షమాపణ పొందడానికి ఆ సమయములలో దేవుడు ఏ విధానములను పద్ధతులను సూచించారో ఆ పద్ధతులను చేయడం ద్వారానే క్షమాపణ. లేనట్లయితే క్షమాపణ అనేది రావడానికి అవకాశమే లేదు. ప్రాసెస్ అనేది ప్రాసెస్ని మనం డీవియేషన్ చేయడం లేదు. ప్రాసెస్ అనేది ఒకటే. పాత నిబంధనలు ఒక వ్యక్తి క్షమాపణ పొందడానికి ఏం చేయాలో వారు అది చేయాలి. కొత్త నిబంధన కింద మనము క్షమాపణ పొందడానికి ఏం చేయవలేనో అది మనకు ఆజ్ఞాపించబడి ఉన్నాం. కొత్త నిబంధనలో ఉన్న పద్ధతులను ఎందుకు పాత నిబంధనలు చేయకూడదంటే వారికి అది ఆజ్ఞాపించబడలేదు. పాత నిబంధనలో ఉన్న పద్ధతులను ఎందుకు మనం చేసి రక్షణ పొందకూడదంటే మనకు అది ఆజ్ఞాపించబడలేదు.
మనకి ఏది క్షమాపణ పొందడానికి ఆజ్ఞాపించబడి ఉన్నదో వాటిని మనం జరిగించాలి. పాత నిబంధనలో ఉన్నవారు క్షమాపణ పొందడానికి వారికి ఏం ఆజ్ఞాపించబడినదో వాటిని ఏం చేయాలి? వారు చేయాలి. పాత నిబంధనలో ఉన్నవారు విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం పొంది పాపక్షమాపణ దొరుకుతుందా? దొరకదు. కారణం ఏమిటి? వారికి ఆ చట్టంలో ఆ విధంగా అనుగ్రహించబడలేదు. కారణం ఏమిటంటే వారు పాపం క్షమాపణ పొందవలేనంటే వెంటనే వారు ఏం చేయాలి? దానికి సంబంధించిన ఒక బలిని, ఒక జంతువుని తీసుకొచ్చి బలిని అర్పించి రక్తమును చిందించి పాప క్షమాపణ పొందాలి. అదే ఆ మనుషుడు అతడు విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందినట్లయితే అది వారికి చెల్లుబాటు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు అప్పటికే భూమి మీదకి రాలేదు, మరణించలేదు. కాబట్టి ఆయా సమయములలో ఒక వ్యక్తి ఏ విధంగా క్షమాపణ పొందాలి, ఏ విధంగా వారికి క్షమాపణ అనుగ్రహించబడుతుందో దేవుడు ఆయా సమయాల్లో తెలియజేశారు. కొత్త నిబంధన మనకు అనుగ్రహించబడిన తర్వాత ప్రాసెస్ అనేది ఒకటే. ఆ ప్రాసెస్ను మనం డీవియేషన్ చేయాలనుకున్నట్లయితే పరిశుద్ధాత్ముడు చెప్పిన ఏదైనా ఒక క్రమమును తప్పించి దానికి విరోధమైన క్రమముగా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చెప్తున్నాడు అది పరిశుద్ధాత్మకు విరోధమైనటువంటి దూషణది. అలాంటి ఒక దూషణకి క్షమాపణ అనేది ఈ యుగమందు లేదు, రాబో యుగమందు లేదు. ఖచ్చితంగా ఏం చేశాడు? ఆయన తెలియజేశారు. దాంట్లో ఈ యుగమంది నాకు క్షమాపణ లేకపోతే రాబో యుగంలో ఆటోమేటిక్గా మనకు క్షమాపణ లేదు. ఈ భూమి మీద మనుషుడు క్షమించబడాలి. ఈ భూమి మీద మనుషుడు క్షమించబడడానికి దేవుడు మనుషునికి అవకాశం ఇస్తున్నాడు. అంతే తప్ప నేను ఈ యొక్క భూమి మీద చనిపోయిన తర్వాత నేను మేలుకొని మారు మనసు పొందుతాను, అక్కడ క్షమాపణ పొందుతాను అనుకున్నట్లయితే అది అబద్ధ బోధ. అది ప్రొగటోరీ అనేటువంటి ఒక పద్ధతి ఉంది. ఆ ప్రొగటోరీ ఏం తెలియజేస్తుందంటే ఒక మతశాఖ తెలియజేసే ఆలోచన. మనుషుడు పాపాలతో ఈ రోజుల్లో చనిపోవచ్చును. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం అవ్వడానికి ముందుగా కొంతకాలం ఉంటుంది. ఆ కాలంలో నువ్వు మారు మనసు పొందినట్లయితే అక్కడ కూడా నీకు క్షమాపణ అనుగ్రహించబడుతుంది. ఆ క్షమాపణ ఏం చేయవచ్చు? ఏం చేయవచ్చు? నువ్వు పరలోకం వెళ్ళిపోవచ్చు అనే ఒక తప్పైన బోధ అనేది ఆర్సీలో ఉంటున్నది. దాన్ని వారు ప్రొగటోరీ అని పిలవడం జరుగుతుంది. అలాంటి ఒక క్రమం అనేది ఇక్కడ గ్రంథములు సూచించబడలేదు. అని పరిశుద్ధాత్మను ఇచ్చినటువంటి క్రమాన్ని అనుసరించి, అంటే యేసుక్రీస్తు వారు దయ్యములను పరిశుద్ధాత్మను వలన ఆయన వెళ్ళగొడుచున్నాడు అనేది సత్యము. కానీ పరిచయులు ఏం చేశారు? దేవదోషణ, అంటే పరిశుద్ధాత్మ మీద దోషణ చేశారు. ఏమనేసి? లేదు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టడం లేదు, బయల్జిబుల్ వలన వెళ్ళగొట్టారని చెప్పి యేసుక్రీస్తు చెప్తున్నారు. నువ్వు పరిశుద్ధాత్మనికి విరోధంగా మీరు దోషణ చేసి ఉన్నారు, అందువలన మీకు క్షమాపణ ఎక్కడా లేదు, మరి ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఎంతమంది అయితే మనము దేవుని యొక్క క్రమము, కొత్త నిబంధన క్రమం అనేది మనకు అనుగ్రహించబడింది, కొత్త నిబంధన చట్టం అనేది మనకు అనుగ్రహించబడింది. ఆ చట్టం అనేది దేవుని మూలంగా అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు వారు ఇచ్చారు. అన్నాడు అపోస్తులు, ప్రవక్తలు ఆ చట్టాన్ని మనకు తెలియజేశారు. వారు పరిశుద్ధాత్మ మూలంగా ప్రేరేపించబడిన వారై ఇది దేవుని యొక్క క్రమము, దేవుని యొక్క చట్టము, ఇదే దేవుని యొక్క మార్గం అని వారు స్పష్టం చేశారు. ఇప్పుడు నేను వెళ్ళి లేదు ఆ క్రమమును మార్చి నేను ఈ క్రమములో చేస్తాను అనుకున్నట్లయితే అది పరిశుద్ధాత్మనికి విరోధంగా మనం చేసేటువంటి దోషమే. ఏదైనా సరే లేఖనానికి విరోధంగా మనం చేయడం అనేది పరిశుద్ధాత్మకు విరోధమైనటువంటి దోషణగానే నిలబడడానికి అవకాశం ఉంది. ఇంకొక పాపాన్ని కూడా మనకు క్షమాపణ అనేది లేదని లేఖనాలు మనకు తెలియజేయబడుతుంది. అదేమిటది? బుద్ధిపూర్వకమైనటువంటి పాపము. ఆ బుద్ధిపూర్వకమైనటువంటి పాపం అనేది మనకు ఎన్నడూ కూడా ఏం చేయబడదు? క్షమించబడదు. రెండో దాని కొరకు కూడా మనం వేడుకోకూడదని దేవుని యొక్క లేఖనాలు అనేది మనకి తెలియజేయబడుతుంది. బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే దాని అర్థం ఏమిటండి? తెలిసి పాపం చేయడం అనేది బుద్ధిపూర్వకమైన పాపమా? ఏమండి? బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే ఒక ప్లాన్ చేసి చేయడం. అంటే నేను పాపం అనేది నాకు తెలుసు, పాపం అనే విషయాన్ని నేను ఎరిగొన్నాను, ఆ విధంగా చేయడం అనేది దేవునికి విరోధమైనది, దేవుని లేఖనాలకు విరోధమైనది అని నాకు తెలుసును. అయినను సరే ఏం చేస్తున్నానంటే ఆ
పాపమును చేయడానికి వెల్ ప్లాన్డ్ అన్నమాట. ఏం చేస్తున్నాను నేను? బుద్ధిపూర్వకంగా ఇది పాపమని నాకు తెలిసి ఆ పాపమును జరిగించడానికి కావలసినటువంటి ఒక ప్లానింగ్ చేయడం. ఈ పాపమును నేను ఎలాగైనా చేస్తాను. ఏ విధంగా? అది ఉదాహరణకి మనము చేసేటువంటి పాపములు అనేది బుద్ధిపూర్వకంగా చేయడం అనేది, అంటే నేను పాపం చేస్తున్నాననే విషయం నాకు తెలుసు, అది దేవునికి విరోధమైనది, శిక్ష ఉన్నదని తెలుసు, దానికి అలాంటి ఒక పాపం అనేది నేను చేస్తే క్షమాపణ లేదని తెలుసు. అయినను సరే వాంటెడ్గా ప్లాన్ చేసి మనము చేయడం అని, ఏమైనా అయిపోని అనేటువంటి ఒక భావన అనేది ఎప్పుడైతే మనం కలిగి పాపం చేస్తున్నామో, అలాంటి ఒక పాపం మనకు దేవుని అది ఎక్కడ కూడా ఏం చేయలేదు, క్షమాపణ లేదని దాని అర్థం కాదు. చట్టం అనేది దానికి అంగీకరించదు. దేవుడు వచ్చి అన్ని పాపాలను క్షమించగలడు. ఆయన్ని మనం వచ్చి నిలదీయలేము. యేసుక్రీస్తు ప్రభువు అన్ని పాపాలను క్షమించే ఆయనకి అధికారం ఉంది, అన్ని చేయగలడు. కానీ కొన్ని చట్టములు అనేది ఏం చేయదు, ఆ పాపములను అంగీకరించడానికి ముందుకెళ్ళదు. అలాంటి చట్టములు అనేది పరిశుద్ధాత్మన విషయంలోనూ, రెండోది ఒక మనుషుడు బుద్ధిపూర్వకంగా పాపము చేయడంలోనూ. దేవుడు క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారండి? నేను బుద్ధిపూర్వకంగా పాపం చేసినా, నేను దాన్ని ఏ విధంగా పాపం చేసినా సరే దేవుడు క్షమించడానికి అధికారం లేదండి. ఆయనకు అధికారం ఉంది, కానీ చట్టం అనేది ఏం చేయబడింది? దేవుడు దాన్ని రచించేశాడు. ఇలాగూ నువ్వు పాపం చేసినట్లయితే నీకు క్షమాపణ లేదని దేవుని యొక్క చట్టం అనేది రాయబడింది. ఆ చట్టం అనుసరించి ఇక మీదట మనకేం ఉండదు, క్షమాపణ అనేది ఉండదు. అంతే తప్ప దేవునికి, యేసుక్రీస్తు వారికి ఆ పాపము క్షమించే శక్తి లేదనుకున్నట్లయితే మనం పొరపడడానికి అవకాశం ఉంది. కాబట్టి శక్తి ఆయనకు ఉన్నను సరే, క్షమించేటువంటి అధికారం ఆయనకు ఉన్నను సరే, చట్టం అనేది ఏం చేయబడిందో ఆ యొక్క చట్ట ప్రకారమే కార్యక్రమాలు అనేది నిర్వహించబడుతుంది. 32వ వచనం వరకు ఏదైనా ప్రశ్న ఉందండి? 33వ వచనం. వాస్తవానికి 38వ వచనం. 31, 32 చదివామండి. ఏదైనా ప్రశ్నలు ఉందండి మీకు? లేదు. 33వ వచనం, 12వ అధ్యాయము 33వ వచనం. అది చెట్టు మంచిదని ఎంచి దాని పండ్లు మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండ్లను చెడ్డదని ఎంచుడి. చెట్టు తన పండ్ల వలన తెలియజేయబడును. ఈ విషయాలన్నిటిని మనం ఎరుగున్నాం. ఇప్పుడు పరిసయ్యులు పరిశుద్ధాత్మని దూషించారంటే ఏదో చెట్టు మంచిది, ఏదో మాటలు మాత్రము చెడ్డదనుకున్నట్లయితే పొరపాటు. అంటే పరిశుద్ధాత్మని దూషించారని యేసుక్రీస్తు వారు ఏం చేశారు? వారికి ప్రజలందరికీ తెలియజేశాడు. అది ఒక పరిసయ్యులకు మాత్రం ఉద్దేశించి చెప్పబడింది కాదు, అక్కడున్న ప్రజలందరికీ ఆయన తెలియజేసిన విషయం. ప్రతి పాపానికి క్షమాపణ ఉంది, నాకు విరోధంగా మీరు చేసిన క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు పాపం చేసినట్లయితే క్షమాపణ లేదని యేసుక్రీస్తు వారు తెలియజేశారు. అందరిని చూసి చెప్పాడు ఆయన. సరే, ఈ విధంగా పరిశుద్ధాత్మను మూలంగా దోషణ చేయడానికి గల కారణం అనేది ఏమిటో ఇక్కడ ఆయన తేటగా తెలియజేస్తున్నారు. ఆ కారణం ఏమిటి? 32, 33, 34 వచనాలలో ఈ విధంగా తెలియజేయబడుతుంది, గమనించాను. 33వ వచనము, చెట్టు మంచిది ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. చెడ్డది ఎంచి చెట్టు దాన్ని పండు వలన తెలియజేయబడును. చెట్టు అనేది తన యొక్క పండును బట్టి ఏం చేస్తుంది? తెలియజేయబడుతుంది. ఇది ఇంకో యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి ఇంకొక రూల్ అన్నమాట. రూల్ ఆఫ్ లైఫ్ ఇది. ఇంతకు ముందుగా ఏం చేశారు ఆయన? రూల్ ఆఫ్ లాని తెలియజేశారు. ఏ విషయంలో? రాజ్యానికి రాజ్యము విరోధమైనట్లయితే అది పాడైపోతుంది అనేది రూల్ ఆఫ్ లా అన్నమాట. ఇది రూల్ ఆఫ్ లైఫ్ అన్నమాట.
ఈ యొక్క రూల్ ఆఫ్ లైఫ్లో ఏం జరుగుతుందంటే, ఒక చెట్టును బట్టి పండ్లను మనము గుర్తించవచ్చు, లేక పండ్లను బట్టి చెట్టు ఎలాంటిది ఏం చేయవచ్చు మనము గుర్తించవచ్చు. చెట్టును బట్టి పండ్లను తప్పుగా ఆలోచన చేయకూడదు, లేక పండ్లను బట్టి చెట్టును ఏం చేయకూడదు మనము తప్పుగా కూడా ఆలోచన చేయకూడదు. దాని అర్థం ఏమిటి? ఒక చెట్టుకి మంచి ఫలములు ఫలించిందంటే ఆ యొక్క చెట్టు అనేది మంచిది, మంచి ఫలములు ఉన్నది కాబట్టి మంచి చెట్టు. ఒక చెట్టు అనేది మంచి చెట్టుగా ఉండి చెడ్డ ఫలాలనేది ఎన్నడూ కూడా ఏం చేయదు, కాయదు. అది ఎప్పుడైనా కాసిందండి? ఒక మంచి చెట్టు, ఒక మామిడి చెట్టు ఎప్పుడైనా సరే కొబ్బరికాయలు కాసిందండి? ఎప్పుడు కాయదు. అది కొబ్బరి చెట్టు ఏం చేయదు ఎప్పుడు కూడా మామిడికాయలు కాయదు. ఏ చెట్టుకి ఆ పండ్లే కాస్తుంది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, పరిచయుల యొక్క పరిస్థితి అలాంటిదే. పరిచయులు దేవదూషణ చేశారంటే పరిశుద్ధాత్మని, వారు ఏదో మాటలు అనుకున్నట్లయితే పొరపాటు. మాటలు అనేది వారు దూషించారు, వాస్తవమే. పరిశుద్ధాత్మను దూషించారు, వారికి క్షమాపణ లేదు. ఆ విధంగా మాటలు మాత్రమే ప్రమేయం అనుకున్నట్లు లేదు. దానికి కారణమైనది ఏమిటి? వారి యొక్క హృదయము. ఎందుకంటే ఆయన నెక్స్ట్ వచనం ఏం చెప్తాడు గమనించండి, 34వ వచనంలో, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలను పలకగలరు. వాస్తవం చదవండి. హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు దేవదోషం చేశారంటే దానికి కారణం ఏమిటి? మాటలు కాదు, వాళ్ళ యొక్క హృదయము. హృదయములో మంచి ఉన్నట్లయితే నేను మంచిగా మాట్లాడతాను. హృదయంలో దోషం చేయాలని ఉన్నట్లయితే నేను మాటలు కూడా ఏ విధంగా ఉంటుంది? అలాగే ఉంటుంది. వారు పరిచయులుగా ఉన్నాయి, క్రైస్తవులుగా ఉన్నాయి. మనము నిజమైన క్రైస్తవులుగా ఉన్నట్లయితే, మన హృదయము పరిశుద్ధమైనట్లయితే మన మాటలు పరిశుద్ధంగానే ఉంటుంది. మన హృదయం పరిశుద్ధంగా ఉన్నట్లయితే మనం చేసే ప్రతి పని కూడా పరిశుద్ధమైనదిగానే ఉంటుంది. మన హృదయము పరిశుద్ధమైనదిగా ఉన్నట్లయితే మన స్నేహము కూడా పరిశుద్ధమైనదిగానే ఉంటుంది. మనము మన యొక్క హృదయం పరిశుద్ధమై ఉన్నట్లయితే మన జీవితం కూడా ఏ విధంగా ఉంటుంది? పరిశుద్ధంగానే ఉంటుంది. అపవిత్రత నా హృదయంలో పెట్టుకొని పరిశుద్ధమైన మాటలు మాట్లాడలేను. అపవిత్రత నా హృదయంలో ఉంచుకొని పరిశుద్ధమైన వారితో సహవాసం అనేది కొనసాగలేదు. అపవిత్రత నా హృదయంలో ఉంచుకొని పరిశుద్ధమైన కార్యములను చేయలేను. అపవిత్రత నేను నా హృదయంలో ఉంచుకొని పరిశుద్ధమైన జీవితాన్ని ఏం చేయలేను, నేను జీవించలేను. ఎందుకంటే చెట్టు మంచిదైతే ఫలములు కూడా ఏ విధంగా ఉండాలి? ఆ ఫలాలు నీ మాటలుగా ఉండొచ్చు, నీ క్రియలుగా ఉండొచ్చు, నీ యొక్క ప్రవర్తన ఉండొచ్చు, నీ యొక్క సహవాసం ఉండొచ్చు. ఆ యొక్క ఫలములు అనేది ఏదైనా ఉండొచ్చు. నువ్వు కాసేటంటే ప్రతి ఫలం అనేది నీ యొక్క జీవితాన్ని తెలియజేసేది. నీ మాటలు నీవు ఎలాంటి వాడువో తెలియజేస్తుంది. నా యొక్క ప్రవర్తన నా యొక్క హృదయమును తెలియజేస్తుంది. నా యొక్క జీవితము నా యొక్క హృదయాన్ని తెలియజేస్తుంది. మనుషుడు వాస్తవానికి అతని హృదయమై ఉన్నాడు. మనుషుడు అతని యొక్క హృదయమై ఉన్నాడు. ఆ హృదయములు ఏదైతే మనకు ఉంటుందో అదే మనం ఏం చేస్తాము? మాట్లాడతాము, ప్రవర్తిస్తాము, జీవిస్తాము. నా హృదయం లేని దాన్ని నేను ప్రవర్తించినా మాట్లాడినా అది వేషధారణగా ఉంటుంది. నా హృదయంలో లేదు కానీ నా హృదయంలో వచ్చి ద్వేషం ఉంది, కానీ మీ దగ్గర నేను ప్రేమగా మాట్లాడినట్లయితే అది వేషధారణ. అది వేషధారణ. అది నా హృదయంలో ఉన్నదాన్ని ఏం చేస్తాను? నా హృదయంలో చెడ్డదున్నది నేను ఎప్పుడు ఏం చేస్తాను? చెడ్డదే మాట్లాడుతుంటున్నాను. నా గురించి చెడ్డగా మాట్లాడవచ్చు, మీ గురించి చెడ్డగా మాట్లాడవచ్చు, ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడవచ్చు. ఎందుకంటే నా హృదయం అనేది అలాగున్నది, అలాగ ఫామ్ అయి ఉన్నది. నా హృదయం అనేది ఏం చేస్తుంది? ఇప్పుడు నా హృదయం అనేది మంచి ఉంది, మంచి మాటలు ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళినా మంచి మాటలే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మనం చూస్తుంటాం, ఏమనేసి ఎప్పుడు వాళ్ళు చెడ్డదే చెప్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇతరుల గురించి చెడునే మాట్లాడుతూ ఉంటారు. ఇతరుల గురించి వారి తప్పిదాలనే మాట్లాడుతూ ఉంటాం. కారణం ఏమిటంటే మన హృదయంలో అది ఉందన్నమాట. అది ఇతరుల మీద మనకి ప్రేమ కన్నా ద్వేషం ఎక్కువగా ఉంది. మన యొక్క ఫలముల ద్వారా, అంటే మన యొక్క మాటల ద్వారా, మన చేష్టల ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క పరిస్థితులను బట్టి మన జీవితం అనేది మన హృదయం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాడు,
హృదయం అనేది అపవిత్రమైనట్లయితే నా మాటలు అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పే ఒకే ఒక ఆలోచన ఏమిటంటే, నా మాటలు చెడ్డవైనట్లయితే నా మాటలను నేనేం చేయవచ్చు, నేను చేయకూడదు, నేను దానికి మాస్క్ వేసుకుంటే సరిపోదు. నా యొక్క మాటలు పరిశుద్ధమైనదిగా ఉండవాలి అంటే నా చెట్టును నేను శుభ్రపరచుకోవాలి, నా హృదయాన్ని నేను శుభ్రపరచుకోవాలి. నా క్రియలు బాగా ఉండవాలి అంటే చేతులు కాళ్ళు కట్టుకుని ఇంట్లో ఉంటే సరిపోదు, నా హృదయాన్ని నేను పరిశుద్ధపరచుకోవాలి. నేను నా యొక్క జీవితం, నా యొక్క స్నేహం అనేది మంచివారితో ఉండవాలి అంటే హృదయంలో ఉన్న చెడుని తీసివేయవాలి అంటే నేను మంచివారితో స్నేహం చేయాలంటే ఇతరులు కూడా మంచివారుగానే ఉండాలి. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా ఏ విధంగా ఉండాలి అంటే అపవిత్రమైన వారితో ఆయనకి స్నేహం లేదు, సహవాసం లేదు. అయ్యా నేను హృదయంలో అపవిత్రతను పెట్టుకున్నాను, అయినా పరిశుద్ధమైన దేవా నీతో నీ సహవాసం చేస్తాను ఆయన చెప్తున్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడుచుకునేటువంటి వారు మాత్రమే ఏం చేయగలరు, ఆయనతో సహవాసం కలిగి ఉండగలరు. ఆ వెలుగుగా ఉన్నటువంటి కాంటెక్స్ట్లో ఆయన చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారి నీ యొక్క పాపములు మీరు ఒప్పుకున్నట్లయితే ప్రతి పాపం నుంచి మీ హృదయం ఏం చేస్తాడు, ఆయన శుద్ధీకరిస్తాడు. పాపం లేనివారుగా దేవునితో జీవించాలనేదే ఆమె వెలుగులో నడుచుకోవడం. ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు. మన దగ్గర చీకటిని పెట్టుకొని దేవునితో ఎలాగ మనం నడవగలము అని చెప్తున్నాడు. నీ చెట్టు మంచిదైతే నీ ఫలములు కూడా ఏ విధంగా ఉంటుంది, మంచిగానే ఉంటుంది. మనం అనేక సందర్భాలు అనుకుంటున్నాం ఏదో నాకు తెలియకుండా వచ్చేసింది, కాదని చెప్తున్నాడు ప్రభు ఏం చెప్తున్నాడు ఒకసారి 35వ వచనం గమనించండి. 34 బ్రదరు. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలను పలకగలరు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. మనమేమనుకుంటున్నామంటే దీన్ని ఆపోజిట్గా మాట్లాడతాం. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఏది మాట్లాడుతుంది, నోరు మాట్లాడుతుంది. మనమేమనుకుంటున్నామంటే హృదయంలో ఉండేది వేరు, నోరు మాట్లాడేది వేరు అనుకుంటున్నాం. అది తప్పు అంటున్నాడు ఆయన. కారణం ఏమిటంటే క్రైస్తవ జీవితం అనేది హృదయము నోరు ఒకటిగా ఉండాలి. దేవుడు ఒకే హృదయాన్ని ఇచ్చున్నాడు, ఒకే నోరుని ఇచ్చున్నాడు. అవి రెండు ఏకీభవించాలి. మనకున్న జీవితం అనేది ఒకటే, ఆ జీవితముతో ఒకే హృదయం ఒకే నోరు అనేది ఆ జీవితముతో ఏకీభవించాలి. ఆ విధంగా హృదయం వేరే, నా మాటలు వేరే, నా క్రియలు వేరుగా ఉన్నట్లు, జీవితం వేరుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, సర్ప సంతానమా. ఎవరెక్కడ సర్ప సంతానము? పరిసయ్యులు. బాప్తిస్మిచ్చి యోహాను గారు అదే తెలియజేశారు, సర్ప సంతానం అని చెప్పాడు. ఆయన భయపడనే లేదు, సర్ప సంతానం అని చెప్పాడు ఆయన. ఎందుకంటే మీరు సర్ప సంతానంగా ఉండి యేసుక్రీస్తు వారిని గురించి మంచి విషయంలో ఏం చేయలేరు, మీరు మాట్లాడలేరు. యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడు, మెస్సయ్య, దేవుని కుమారుడు, వాస్తవము సత్యం అది. ఆయన దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళగొడుతున్నాడు. కారణము ఇది ఆయన సాతానుడికి విరోధంగా ఆయన క్రియలు జరిగిన సాతాను నాశనం చేసి వాని యొక్క రాజ్యమును కూల్చి ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన రాజ్యం ఆయన స్థాపించాలని మెస్సయ్య వచ్చాడని అందరికి తెలియజేయాలి. కానీ పరిసయ్యులు ఏం చెప్తున్నారు, లేదు నువ్వు మెస్సయ్య కాదు, నువ్వు సాతాను యొక్క అధిపతి అయిన బయల్జెబూల్ వలన దయ్యాలు వెళ్ళగొడుచున్నామన్నారు. ఆయన చెప్తున్నాడు, మీరు సర్ప సంతానము. మీరు సర్ప సంతానంగా ఉన్నట్లయితే సర్పము ఎలాగైతే అబద్ధమును చెప్పడానికి ప్రయత్నం చేశాడో, దేవుని యొక్క సత్యమునకు విరోధంగా నిలబడ్డాడో, అలాగునే ప్రతి మనుషుడు ఉండడానికి అవకాశం ఉంది. సర్ప సంతానం అయితే రెండు ప్రత్యేకమైన విషయాలు ఆది కాండంలో. ఒకటి, అక్కడ సర్పం అనే అక్కడ వాడు చేసినట్టు రెండు విషయములు ఏమిటంటే, ఒకటి దేవుడు ఇచ్చినటువంటి సత్యాన్ని తప్పని చెప్పాడు, దేవుని యొక్క సత్యమునకు విరోధంగా నిలిచాడు. యేసుక్రీస్తు దేవుడు చెప్పారు నువ్వు చనిపోతావని చెప్పారు, సాతానుడు చెప్పాడు లేదన్నాడు. అంటే దేవుని యొక్క సత్యమునకు ఎదురు నిలబడేటువంటి వాడు. అంటే ఉన్నటువంటి సత్యమునకు నువ్వు ఎదురు నిలబడినట్లయితే నువ్వు సర్ప సంతానము. ఈనాడు మనమైనా సరే ఆనాడు పరిచయాలు అయితే చేశారు. యేసుక్రీస్తు వారు దయ్యములను దేవుని ఆత్మ వలన వెళ్ళగొడుచున్నట్లయితే లేదు, నువ్వు వెళ్ళగొట్టేది వచ్చి బయల్జెబూల్ అని చెప్పారు. ఎంత దుష్ప్రచారమ గమనించాం. సత్యానికి ఎదురు నిలబడ్డారు. అందుకని నేను చెప్తున్నాడు, మీరు సర్ప సంతానము. ఈనాడు మన జీవితములు అనేది మన హృదయమును బట్టి ఆధారపడి ఉంటుందని యేసుక్రీస్తు వారు తేటగా తెలియజేశారు. మన హృదయం అహంకారముతో ఉన్నట్లయితే, గర్వంతో ఉన్నట్లయితే
లేనట్లయితే మన యొక్క హృదయం అనేది చెడ్డదిగా ఉన్నట్లయితే మన మాటలు, మన జీవితం అనేది అలాగునే ఉంటుంది. మన హృదయము సహోదరుల మీద మంచిగా ఉన్నట్లయితే వారి గురించి మంచి ఆలోచన చేస్తాం. మన సహోదరుల మీద మనకు చెడు అభిప్రాయం ఉన్నట్లయితే వారిలో మనం తప్పులు కనుగొనాలని ఒక ఆలోచన ఉన్నట్లయితే మనకు అలాంటి హృదయమే ఉంటుంది. సాతాను యొక్క పని తప్పులు కనుగొనడం, మనుషులు క్రైస్తవుని యొక్క పని కాదు. క్రైస్తవుడు అనేటువంటి వాడు తప్పులను క్షమించేటువంటి వాడు, ప్రేమ చూపేవాడు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోని, ఇప్పుడు కూర్చున్నటువంటి మనం 60-70 మంది ఉన్నాం. అందరిని తప్పుగా మీరందరూ మీ తప్పు అంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క తప్పిదం చెప్పి అందరూ మీరు తప్పిదం చేశారన్నట్లయితే దీని నుంచి నేను ఏం చేయాలనుకుంటున్నాను? ఏం చేయాలనుకుంటున్నానండి? అందరూ తప్పిదం చేసినారని చెప్పేసి నేను మాత్రం నేను తప్పిదం లేనివాడికి చూపించుకోవడం అనేది ఎలాగుంటుంది? అన్నాడు పరిచర్యలు ఏం చేశారంటే తానే నీతిమంతులు అనుకున్నారు. అందరిని దోషులుగా చేసి తానేం చేయాలనుకున్నారు? నీతిమంతులుగా చేయాలనుకున్నారు. మన పని కాదు అది. 18వ అధ్యాయంలో లోకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఒక ఆలోచన గమనించాను. తానే నీతిమంతులమని తన్ను నమ్ముకొని ఇతరులను తృణీకరించే వారు తెట్లు చెప్పాను. 18వ అధ్యాయము 9వ వచనం. అని తామే నీతిమంతులను నమ్ముకొని ఇతరులను తృణీకరించేవారు అంటే తాను నీతిమంతుడిగా ఉన్నట్లు ఎవరు కూడా కనబడదు తన దృష్టిలో. నేను మాత్రమే నీతిమంతులుగా ఉండాలి. ఆయన దృష్టిలో ఎవరైనా నీతిమంతుడుగా ఆ యొక్క త్రోవలో ఆ యొక్క పరిస్థితులు కనబడినట్లయితే ఏమైపోతుంది? వెంటనే వాడిని తృణీకరించేస్తారు. ఏమనేసి నువ్వు ఈ తప్పిదం చేసావు, ఆ తప్పిదం చేశాడు. ఇప్పుడు ఈ యొక్క తానే నీతిమంతుడు. దేవుని దృష్టిలో నీతిమంతుడు కాదు ఇతడు. తన దృష్టిలో నీతిమంతుడు. తన దృష్టిలో నీతిమంతుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే తాను నీతిమంతుడని నిరూపించుకోవడానికి ఇతరుల్లో ఉన్న లోపములను కనిపెట్టేవాడు. ఈ యొక్క ప్రార్థన అదే తెలియజేస్తుంది. ఆయన వెళ్ళారు, ప్రార్థన చేశాడు. ఇద్దరు వెళ్ళారు, అక్కడ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా సరే తన గురించి ఎక్కువగా ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన ఒకసారి మీరు గమనించారు. వెళ్ళిరి, అవును, పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నేను కృతజ్ఞత. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు తాను ఎలాగో నీతిమంతుడిగా మాట్లాడుకుంటున్నాడండి. తాను నీతిమంతుడని ఎలాగో దేవుని దృష్టిలో ఇప్పుడు కనపరుచుకుంటున్నాడు గమనించాను. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ వచనాన్ని మరలా చదవండి బెదరు. 11వ వచనం. పరిసయ్యుడు నిలబడి, దేవా దొంగలైనను, అన్యాయం చేసేవారైనను, వ్యభిచారైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను సరే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? చేస్తున్నాడు తాను ఏ విధంగా హెచ్చించుకో అంటే అందరి పాపులుగా సృష్టించి, అందరూ పాపులు అంటే తన యొక్క దృష్టిలో ఎలా కనబడుచున్నారంటే ఏదో ఒక తప్పిదం చేస్తున్నారు. కొంతమంది దొంగతనం చేశారు, కొంతమంది వ్యభిచారం చేశారు, కొంతమంది ఏదో ఒక తప్పిదాన్ని చేశారు. మరి ఆయన చెప్తున్నాడు ఈ సుంకరు ఏం చేశాడు? ఇతడు ఏదో ఒక సుంకాన్ని ఎక్కువగా వసూలు చేసినట్టు తప్పిదగా ఉండవచ్చు. అంటే అందరూ తన దృష్టిలో అందరి మీద నేరములను మోపి తాను ఏ విధంగా కనబడుచున్నాడు? ఇప్పుడు నీతిమంతుడిగా కనబడేటువంటి వాడే పరిసయ్యుడు. సర్ప సంతానానికి ఉన్నటువంటి ఒక పరిస్థితి అది. ఒక సర్ప సంతానం, ఒక సాతానుడు ఏం చేస్తాడంటే ఇతరుల మీద నేరం మోపుతాడు. అంటే ఒకటి సత్యానికి విరోధంగా నిలబడేవాడు, దేవుడు ఇచ్చినటువంటి సత్యానికి విరోధంగా, మనుషులు ఇచ్చిన సత్యానికి కాదు అది. సాతాను నేరుగా అవ్వ దగ్గరికి వెళ్ళి నువ్వు అయ్యా నన్ను దేవుడు తినవద్దు అని చెప్పాడు. సాతాను చెప్పాడు, ఆయన చెప్పింది పొరపాటు, నువ్వు తింటే చనిపోవని చెప్పాడు. ఖచ్చితంగా దేవుని సత్యమునకు విరోధంగా నిలబడినటువంటి వాడే సాతానుడు.
అందువలన వాడు అలాంటి వారు ఎవరైతే ఉన్నట్లయితే వారు ఏం చేస్తారు? సర్ప సంతానమే. రెండోది, పరిచయాలు చేసేటువంటి పని ఏమిటంటే ఇతరులందరినీ వారు చూస్తారు. ఇతరులందరూ చూసినప్పుడు ఏదో ఒక దోషం వల్ల కనబడుతుంది. దోషం లేనటువంటి వారు లేదు, కానీ ఇప్పుడు ఆ దోషములను తాను చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈయన? దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రార్థన చేసే వ్యక్తి ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేసి తనకి ఏది అవసరమో తెలియజేసి తిరిగి వచ్చేయాలి. లేనట్లయితే ఇతరుల గురించి మేలును కోరి వారి కొరకు ప్రార్థన చేయవచ్చు. చేసి ఏం చేయవచ్చు? ఆయన తన పని ముగించుకొని వచ్చేవచ్చు. కానీ దేవుని దృష్టిలో తాను ఎలాగూ నీతిమంతుడిగా ఉన్నాడో ఆయన నిరూపిస్తున్నాడు. ఎవరు చెప్పినటువంటి ఆలోచన ఇది? ఎవరో చెప్పలేదండి, యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఆలోచనే. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఒక సంఘటనని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. పరిచర్యలో ఒక ఆయన ఏం చేశాడు? తాను నీతిమంతుడు అనుకుంటున్నాడు, మిగిలినందరూ ఏ విధంగా ఉన్నారు తన దృష్టిలో? అపవిత్రమైనటువంటి వారు. మన పని అండి అది. ఎవరైనా సరే ఉండొచ్చు, నేనుగా ఉండొచ్చు, మీరుగా ఉండొచ్చు, ఎవరైనా సరే ఉండొచ్చు. అనేక సందర్భాలలో మనము ఇలాంటి సర్ప సంతానమైన పరిచర్యలాగా ఉంటున్నాం. అది మనకు అవసరం లేదు. అయితే ఆయన చెప్పినటువంటి ఒకే ఒక విషయం దీనికన్నిటి కారణం ఏమిటి? దీనికన్నిటి కారణం ఏమిటి అని చెప్తున్నాడు. నీ చెట్టు మంచిది అయితే నీ ఫలములు కూడా ఏ విధంగా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. చెట్టు సరిగా లేదు. ఆ చెట్టు ఏమిటి? నా హృదయము. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు అనేది మాట్లాడుతుంది. పరిచర్యలారా, మీరు దేవదోషం చేశారంటే, పరిశుద్ధాత్మనికి విరోధంగా మీరు దోషణ చేశారంటే ఏదో నోట్లో పలికినటువంటిది కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది మీ హృదయం నుంచి వచ్చింది. మీ యొక్క హృదయంలో మంచి ఉన్నట్లయితే మంచి మాట్లాడారు వారు, కానీ మీ యొక్క హృదయంలో చెడు ఉన్నది కాబట్టి మీరేం చేస్తున్నారు? చెడునే మాట్లాడుతున్నారు. ఈనాడు క్రైస్తవ లోకము కూడా రమారం ఇలాగే ఉంది. ఎక్కడ చూసినా, ఎవరు చూసినా సరే ఏం చేయాలనుకుంటున్నారు? ఏదో ఒకటి చేయాలనుకుని ప్రయత్నం చేస్తున్నారు. నా హృదయమును నేను పరిశుద్ధపరచుకోవడానికి నేను ప్రయాసపడడం లేదు. పరిచర్యలకు యేసుక్రీస్తు ఇంకొక విషయం చెప్పారు. ఏమనేసి, వారు ఇతరుల యొక్క దృష్టిలో వారు ఏం చేస్తారు? వారు ఒక నలుసును చూస్తారు, కానీ తమ దృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క దూలమును ఏం చేయలేకపోతున్నారు? వారు గుర్తించలేకపోతున్నారు. పరిచర్యలు అలాంటి వారు. అలాంటి వారిని చూస్తున్నాడు. చెట్టు సరైనది కాదు, ఆలోచన చేయి. నువ్వు ఇతరులను గురించి పరిశీలన చేసేటువంటి విషయంలోనూ ఆలోచన చేయకుండా మొదట నా హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేయడానికి నేను ఆలోచన చేయాలి. నాలో ఉన్నటువంటి చెడును తీసివేయడానికి నేను ఆలోచన చేయాలి. అయ్యా, నాకు చెడు నేను తీసేసానని కనబడదు విషయం. అందరికి కనబడితే తీసేస్తాం మనం. నాకు కనబడేటువంటిది మీకు కనబడకపోవచ్చు. నాలో ఉన్నటువంటి లోపం నాకు కనపడకపోవచ్చు. ఎవరు కనబడవచ్చును? మీకు కనబడవచ్చు. కానీ నా లోపములను చూసేటువంటి ఒక అవసరం అనేది ప్రతి వ్యక్తికి ఉంది. కానీ నా చెట్టు నేను మంచిది అనుకున్నట్లయితే, ఎందుకు నేను చెడ్డ ఫలాలు వస్తుంది నేను మంచివాడినే కదా అనుకున్నట్లయితే పొరపాటు అని చెప్తున్నాడు. నువ్వు మంచి చెట్టుగా ఉన్నట్లయితే మంచి ఫలాలు వస్తుంది, నువ్వు చెడ్డ చెట్టుగా ఉన్నట్లయితే మంచి ఫలాలు దాంట్లో రాదు. అయ్యా, నేను మంచివాడిని, ఎవరి మాటకి వెళ్ళను, నేను బాగా దైవీకంగా ఉంటాను, దేవుని భయభక్తులు, మంచి క్రైస్తవుడిని అయినా సరే ఎందుకు నేను చెడు మాట్లాడుతున్నాను ఇతరుల గురించి అని చెప్తున్నాడు. హృదయం అనేది దానికి కారణము. మన చెట్టు అనేది మంచి అయినట్లయితే మన నోరు అనేది కూడా ఏ విధంగా ఉంటుంది? మంచిగా ఉంటుంది. నా హృదయం సరిగా లేనట్లయితే నా యొక్క జీవితం కూడా సరిగా ఉండదు. ఇవన్నీ నా కొరకు, మీ కొరకు, ఎవరి కొరకు కాదు. మీరు నా కొరకు చేయాల్సిన అవసరం లేదు, నేను మీ కొరకు చేయాల్సిన అవసరం లేదు. నా కొరకు నేను చేయాలి. నేను నిత్యత్వంలోనికి వెళ్ళడానికి నేను చేయాల్సినటువంటి పని అది. యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, పరిచర్యలారా, మీరు సర్ప సంతానం. మీరేం చేస్తున్నారు? మీరు పరిశుద్ధాత్మనికి విరోధంగా దూషణ చేశారు. ఆ విధంగా దూషించడం అనేది సర్వసాధారణమైందిగా, దానికి క్షమాపణే లేదు. ఆ ధర్మశాస్త్రం లేదు చూడండి, కొత్త నిబంధనలు అయినా సరే చూడండి, మీకు క్షమాపణ అనేది లేదు. కానీ నాకు విరోధంగా మీరు పాపం చేశారా? మీకు పాప క్షమాపణ ఉంది. ఎందుకంటే అపోస్తలుగా 2వ అధ్యాయం తెలియజేస్తున్నాడు, అయా, ఈ యేసుని మీరు సిలువ వేసిరి, ఆయన్ని దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించినని పేతురుగా చెప్పినప్పుడు
అప్పుడు ఆ రుచి అయ్యలారా సహోదరులారా మేమేం చేయాలని అడిగినప్పుడు మీరు మారు మనసు పొంది ఏం చేయాలి, మీరు ఈ మూర్ఖమగు జనం నుంచి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నట్లయితే ప్రభువు నుండి మీకు క్షమాపణ ఉంది. క్రీస్తువారు సిలువ వేసిన వారికి కూడా ఉంది. ఈ జీవాధిపతిని మీరు చంపితరి, ఆయన దేవుడు ఏం చేశాడు, ఆయన మృతుల్లో ఉంచి లేపాడు. బాధపడబోకండి. కారణం ఏమిటంటే ఆయన దేవుని కుమారుడని మీకు తెలిసి ఉన్నట్లయితే మీరు ఆయన ఏం చేసి ఉండేవారు కాదు, చంపేటువంటి వారు కాదు. ఆయన దేవుని కుమారుడు అనడానికి ఒక ప్రత్యేకమైన గుర్తు లేదు ఆయనలో, అందువలన ఆయన్ని గుర్తించలేని పరిస్థితి. ఆయన సర్వసాధారణ మనుషుల మధ్యలో తిరిగాడు. ఆయన మనుషుల మధ్యలో అందరి మధ్య తిరిగాడు. ఆయన అందరితో కలిసి ఉన్నాడు, కలిసి భోంచేశాడు, ప్రతి ఇంటికి వెళ్ళాడు, ప్రతి దారికి వెళ్ళాడు, ప్రతి ఒక్కరి దగ్గర ఆయన కలిశాడు. అలాగని జీవించినప్పుడు ఆయన దేవుని కుమారుడు ఎలాగుంటాడని ఒక ఆశ్చర్యం అనేది అన్నాడు కలిగి